ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాచీన ఆలయం ఉంది. 500 సంవత్సరాలుగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. అది మరెవరో కాదు, వీర్భద్ర టెంపుల్. లేపాక్షి గ్రామంలో ఉన్న ఈ దేవాలయం విజయనగర్ ఎంపైర్ కాలంలో నిర్మించబడింది. ఈ ఆలయంలో సుమారు 70 స్తంభాలు ఉన్నాయి. కానీ వాటిలో ఒకటి మాత్రం నేలను తాకకుండా గాల్లో వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. అవును, మీరు సరిగా విన్నారు. ఆ స్తంభం కిందుగా ఒక వస్త్రం కూడా సులభంగా పోతుంది. ఇది నిజంగా గురుత్వాకర్షణకు విరుద్ధమా? లేదా పురాతన భారతీయుల ఇంజనీరింగ్ మహిమా? చరిత్ర ప్రకారం బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ ఈ స్తంభాన్ని కదిలించే ప్రయత్నం చేశాడట. ఆ తర్వాత ఆలయ నిర్మాణం కొద్దిగా వంగిపోయిందని చెబుతారు. అసలు రహస్యం ఏమిటంటే, ఈ స్తంభం బరువు పూర్తిగా పైకప్పు మరియు పక్కనున్న ఇతర స్తంభాలపై సరిగా పంపిణీ చేయబడింది. ఇది శాస్త్రీయమైన లోడ్ డిస్ట్రిబ్యూషన్ సాంకేతికత. అంటే ఇది మంత్రం కాదు, అద్భుతమైన గణితం, అద్భుతమైన నిర్మాణ కళ. 500 సంవత్సరాల క్రితమే మన భారతీయులు ఇంత అద్భుతమైన సాంకేతికతను ఉపయోగించారు. ఇప్పటికీ ఈ స్తంభం మన పురాతన జ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తోంది. మరిన్ని ఇలాంటి భారతదేశపు రహస్యాల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.